నమస్కారం ఎస్టీసీ ఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. నేను గణేష్. బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఇస్రో శాస్త్రవేత్తల ప్రయోగం ఫలించాలి. కూర్మనపాలెం ఆలయంలో ప్రత్యేక పూజలు. దళితుల హక్కుల సాధనకు కృషి. జాతీయ ఎస్సీ కమిషన్ చైర్పర్సన్ కమలమ్మ. రివైజ్డ్ బేసిక్ పై 20% హెచ్ఆర్ఏ చెల్లించాలి. జేసీఎం సంఘాల తీరుపై నాన్ జేసీఎం సంఘాల మండిపాటు. ఇక డీటెయిల్స్ లోకి వస్తే ఇస్రో కేంద్రంలోని శాస్త్రవేత్తలు 104 ఉపగ్రహాలను రోదస్లోకి పంపుతున్న నేపథ్యంలో శాస్త్రవేత్తల ప్రయోగం విజయం కావాలని కోరుతూ కూరమరపాలెం వినాయక ఆలయం వద్ద పూజలు నిర్వహించారు. స్థానిక డాల్ఫిన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. దువ్వాడ ట్రాఫిక్ ఎస్ఐ వి జగ్గారావు పాల్గొని మాట్లాడుతూ ఎన్నో అద్భుతాలు సృష్టించిన మన శాస్త్రవేత్తల విజయ ప్రస్థానం ఎన్నో దేశాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ దఫా ప్రయోగం విజయంతో చరిత్ర పుటల్లో మొదటిగా భారతదేశం నిలవాలని కోరారు. కార్యక్రమంలో ఎం సునీల్ కుమార్, అనిల్ కుమార్, యేసుబాదం తదితరులు పాల్గొన్నారు. ఆర్యభట్ట ఉపగ్రహంతో స్టార్ట్ అయినటువంటి ఇస్రో శాస్త్రవేత్తల కృషి ఈరోజు రాను రాను మన ఇతర దేశాలతో కూడా పోటీ పడి ఎంతో అభివృద్ధి చెంది శాస్త్రవేత్తల కృషి ఫలితంగా ఈరోజు ఈ యొక్క ఉపగ్రహాన్ని ప్రయోగించడము చాలా మనకి గర్వకారణం. ఇది సక్సెస్ అవ్వాలనేసి మన భారతదేశ ప్రజలందరూ చాలా ఆసక్తితో చూస్తున్నారు. ఇది పూర్తిగా విజయవంతం అవ్వాలనేసి ఆశిస్తూ ఈ రోజు ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. బయలుదేరుతున్నటువంటి ఇది ప్రపంచంలోనే అత్యధికంగా అన్ని దేశాలలో కంటే ఘనతగా వహించాలనేటువంటి ఉద్దేశంతో మన ఇండియా ప్రజలు ఆశిస్తున్నారు. కనుక దీని విషయంలో అందరూ కూడా మనకు గర్వించదగిన విషయం. ఇది పంపించింది సక్సెస్ అయింది. ఎలా అయిందని ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఫస్ట్ మన భారతదేశం నుండి మొదటిగా స్వదేశీ విదేశీ PSLV 104 ఈ యొక్క ఇస్రో శాస్త్రవేత్తలు పంపిస్తున్న ఈ రాకెట్ లాంచింగ్ సక్సెస్ఫుల్ గా అక్కడ విజయవంతం కావాలని ఆశిస్తూ మేమందరూ దళితుల హక్కుల సాధన కోసం కృషి చేస్తారని జాతీయ ఎస్సీ కమిషన్ చైర్పర్సన్ పిఎం కమలమ్మ అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా పెదగంచల దుర్గవాణిపాలెంకి విచ్చేసిన ఆమె స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. దళితులు అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు. దళితులకు కేటాయించిన స్థలాలు వారికే చెందాలని అన్నారు. ఎస్సీ సబ్ప్లాన్ అమలు విషయంలో లోపాలున్నాయని వాటిని సరిచేయాల్సి ఉందని అన్నారు. రిజర్వేషన్ అమలులో ప్రస్తుతం మెరుగ్గానే ఉందని, విద్యాపరంగా బాగానే ఉన్నా వ్యవసాయ రంగంలో వెనుకంజలో ఉన్నారని తెలిపారు. ఉపాధి తదితర విషయాలపై స్టీల్ మేనేజ్మెంట్ తో చర్చించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆమెను సత్కరించారు. కార్యక్రమంలో మాతుపూడి పరదేశి, అన్వేష్, గోవిందరాజు, గంచాడ గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు. వాస్తవానికి 2014 మార్చి 6వ తారీఖున ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ మెంబర్గా వారెంట్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు అహర్నిశలు ఈ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్ రాజ్యాంగంలో కాన్స్టిట్యూషన్లో 338వ అధికరణ ప్రకారం ఏర్పాటు చేయబడినటువంటి కమిషన్ యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో భారతదేశంలో ఉన్నటువంటి షెడ్యూల్డ్ కులాలకు సంబంధించినటువంటి హక్కులను పరిరక్షించవలసినటువంటి బాధ్యత ఏదైతే ఉందో ఆ హక్కుల పరిరక్షణకు 3 సంవత్సరాలు కూడా అది దిశలో కృషి చేయడం జరిగింది.
జేసీఎం కార్మిక సంఘాల పనితీరుపై ఉక్కులోని నాన్ జేసీఎం సంఘాలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాయి. కార్మికుల హక్కులను మేనేజ్మెంట్ కు తాకట్టు పెట్టి కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాయని ఆయా సంఘాల ప్రతినిధులు విమర్శించారు. ఉక్కు నగరం సెక్టార్ 2లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యూనియన్ నేతలు వరసాల శ్రీనివాస్ మాట్లాడుతూ రివైజ్డ్ బేసిక్ పై 20% హెచ్ఆర్ఏ చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కుల సాధన కోసం నాన్ జేసీఎం సంఘాలు ఏకతాటిపైకి వచ్చి పోరాడతాయని తెలిపారు. గుర్తింపు సంఘం యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. సమావేశంలో వై మస్తానప్ప, దుమ్మేటి అప్పారావు, పైడిరాజు, మహాలక్ష్మి నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ కూడా దీంట్లో పరపచ్చలు లేకుండా అందరూ కూడా ముందుకు వెళ్లాలని చెప్పి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో గత కొంతకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి పెండింగ్ సమస్య సుమారు 9,000 మంది కార్మిక వర్గానికి సంబంధించి ఆర్థిక ప్రయోజనాన్ని ప్రధానమైనటువంటి ఆర్థిక ప్రయోజనం ఏదైతే ఉందో హెచ్ఆర్ఏ రివైజ్డ్ బేసిక్ మీద 20% ఇవ్వాలని చెప్పి గత కొంతకాలంగా అఖిలపక్ష కార్మిక సంఘాల తరఫున పోరాటం చేస్తున్నాం. 14 కార్మిక సంఘాలు ఇక్కడ ఏకతాటిపై కార్యక్రమాన్ని రూపొందించి వివిధ రూపాల్లో ధర్నా కార్యక్రమాలు మెయిన్ గేటు, బాలచెరు గేటు, అలాగే కరపత్రాలు, పోస్టర్స్, ప్రధానంగా సీఎండీ గారిని అఖిలపక్ష కార్మిక సంఘాలన్నీ కలిసి ఈ సమస్య తీవ్రతను ఆయనకి వివరించడం జరిగింది. దువ్వాడ రైల్వే స్టేషన్లో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఉదయం జన్మభూమి ఎక్స్ప్రెస్ లో వెళ్లాల్సిన ప్రయాణికులు రైలులో బోగీల తారుమారుపై ఆందోళన చెందారు. ఏసీ కంపార్ట్మెంట్ లో సికింద్రాబాద్ వెళ్లేందుకు ఉక్కు నగరానికి చెందిన ఉద్యోగులు కుటుంబ సభ్యులతో వెళ్లారు. స్టేషన్ డిస్ప్లే ఆధారంగా ఉండాల్సిన ఏసీ బోగీలు రైలు వెనక భాగాన ఉండడంతో సకాలంలో రైలు ఎక్కలేక ఇబ్బంది పడ్డారు. దీనిపై స్టేషన్ అధికారులను కలిస్తే సమాధానం చెప్పలేదని రైల్వే తీరుపై మండిపడ్డారు. ఇంజన్ వెనుక ఉండాల్సిన బోగీలను తారుమారు చేయడం వల్ల ఇబ్బంది పడ్డామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి తప్పిదాలు జరగకుండా రైల్వే ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాంటిది బ్యాక్ వచ్చిందండి బోగీలు ఎక్కలెక్క సఫర్ అయిపోయి కింద పడిపోయి జనాలు స్టేషన్ మాట్లాడితే మాకు సంబంధం లేదు, మా ఫోన్ నెంబర్లు ఏమి లేవు, మాకు సంబంధం లేదని చెప్తున్నారు. వాళ్ళు డిఆర్ఎం నెంబర్ అడిగితే మా దగ్గర లేదని చెప్తున్నారు. స్టేషన్ మాత్రం పిల్లమండి మా ఇక్కడ లేడు, మాకు తెలియదు, మాకు సంబంధం లేదు అని చెప్పి మాట్లాడుతున్నారండి. ఒక్కరికి రెస్పాన్సిబిలిటీ అండి ఇక్కడ. అయినా సరే రైల్వే సర్వీస్ ఈ విధంగా ఏడ్చిందండి. ఇక్కడ జమ్మూ ట్రైన్ ఎక్కడానికి వచ్చామండి. ఇందులో డిస్ప్లే ప్రకారం ఇక్కడ ట్రైన్ ఆగలేదండి. ఇక్కడ ప్రయాణికులందరూ చాలా సఫర్ అయ్యారు. స్టేషన్ మాస్టర్ సంప్రదిస్తాం, స్టేషన్ మాస్టర్ మేము ఇప్పుడు మా సంబంధం లేదని ఇప్పుడు రెస్పాండ్ అవ్వట్లేదండి. దువ్వాడ రైల్వే స్టేషన్ సదుపాయాలన్నీ ఇలా ఉన్నాయండి. ప్లాట్ఫామ్ ఇచ్చిన నెంబర్ ప్రకారం ప్లాట్ఫామ్ మీద రావట్లేదు. తర్వాత నెక్స్ట్ ట్రైన్ కూడా ఎక్కువసేపు ఆడట్లేదండి. తర్వాత సదుపాయాలు లేక ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. చేనేత సత్యాగ్రహం పద్మశాలి గర్జన పేరిట ఈ నెల 20న మంగళగిరిలో జరగనున్న సభకు చేనేత కార్మికులంతా తరలి రావాలని పారిశ్రామిక ప్రాంత చేనేత పద్మశాలి సంఘాల ప్రతినిధులు పిలుపునిచ్చారు. 2 నియోజకవర్గాలకు చెందిన సంఘాల ప్రతినిధులు గర్జన గోడపత్రికలను గాజువాకలో ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న కనీస మౌలిక ఆదాయ పథకంలో చేనేత కార్మికులను చేర్చి రోజుకు 500 రూపాయలు ఆదాయం వచ్చే విధంగా చూడాలని కోరారు. గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో చేనేతను చేర్చాలని, చట్టసభలో చేనేత పద్మశాలీలకు ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. కేఏఎన్ మూర్తి గారి సారథ్యం వహిస్తున్న ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క గాజువాక నియోజకవర్గ తరపు నుంచి కూడా చేనేత కులస్తులందరూ కూడా ఏదైతే సాధికారత కోసం రానున్న రోజుల్లో ఈ యొక్క రాష్ట్ర జనాభాలో 14% వరకు ఉన్న ఈ యొక్క చేనేత కులస్తులకు చట్టసభల్లో కానీ ఈ యొక్క చాలా మంది అనేక విధాలుగా పేద బడుగు బలహీన వర్గాలు చాలా అట్టడుగు వర్గాల్లో ఉన్న వీళ్ళందరికీ కూడా ఏదో విధంగా రానున్న రోజుల్లో ఒక సాధికారిత సాధించుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క చేనేత సత్యాగ్రహం చేపట్టడం జరిగింది. రానున్న రోజుల్లో కంపల్సరీ కూడా ఈ యొక్క 1000 కోట్లతో ఒక కార్పొరేషన్ పద్మశాలి చేనేత కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, చట్టసభల్లో కూడా ప్రాతినిధ్యం వహించడానికి ప్రతి దాంట్లో ఎలక్షన్లో కూడా రానున్నలో ప్రయత్నం కల్పించాలని ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మా పద్మశాలి కులస్తులకి రాజకీయంగా ఇటు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఎక్కడ కూడా ఒక సీటు, ఒక ఎమ్మెల్యే కూడా ఎవరు కూడా మా వాయిస్ వినిపించాలంటే
ఎవరు కూడా రాజకీయంగా ఎవరు గుర్తించలేదు. జన సమీకరణ చేసి వీళ్ళందరూ కూడా అక్కడికి రావాలని చెప్పేసి ఈ బహిరంగ సభని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ స్కూల్ కిడ్స్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించిన 5 ఏళ్ల దుర్గాసాయి దుహితను పలు సేవా సంఘాలు సత్కరించి అభినందించాయి. 49వ వార్డు మల్కాపురంకి చెందిన ములంపాక మహేష్, సోనీ దంపతుల కుమార్తె దుహిత స్థానిక స్కూల్లో యూకేజీ చదువుతోంది. రామాయణం, మహాభారతంలో 100 ప్రశ్నలకు 3 నిమిషాల సమాధానం చెప్పి ఆకట్టుకుంది. దీంతో రికార్డులు కైవసం చేసుకున్న చిన్నారిని 49వ వార్డు టీడీపీ అధ్యక్షులు మజ్జు సోమేష్ ఆధ్వర్యంలో అభినందించారు. 49వ వార్డులో కలిగిన ములంపాక సాయి దుర్గా దోహిత అనే పాప 5 సంవత్సరాలు ఎల్కేజీ స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్లో చదువుతున్నప్పటికైనా మా గ్రామానికి మంచి పేరు తెచ్చినందుకు ఆ పాపను అభినందించడానికి తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలు సరస్వతి శ్రీలక్ష్మి, అలాగే సీనియర్ లీడర్ అయిన కాకి పోలిరెడ్డి గారు, అలాగే జిల్లా ఎస్ఎస్ఎల్ సెక్రటరీ అయిన యోజిబాబు గారు, అలా మిగతా మా కార్యకర్తలు అందరూ కూడా వచ్చి అభినందనలు తెలియజేయడానికి ఈరోజు వచ్చాం. ఎందుకంటే 100 ప్రశ్నలకి రామాయణ మహాభారతంలో 3 నిమిషాల్లో ఈ పాప చెప్పడం అనేది బాల మేధస్సుకి పదును పెట్టడం అనేది చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంతైనా అభినందించవలసిన అవసరం ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు ఎడ్యుకేషన్తో పాటు ఇలాంటి యాక్టివిటీస్ కూడా నేర్పడం అనేది కూడా మన పూర్వీకులు నేర్పేది రామాయణ మహాభారతం మరుగుపడిపోకన్నా మరొకసారి ఈ పాప వల్ల మనం కూడా నేర్చుకోవాల్సింది ఎంత ఉన్నదని తెలియజేసుకుంటూ జీవీఎంసీ 50వ వార్డు కొంగపాలెం గ్రామదేవత పైడితల్లి అమ్మవారి ఆలయం ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా గ్రామంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతరను పురస్కరించుకొని గ్రామంలోని మహిళలు అమ్మవారికి పసుపు కుంకుమలు చెల్లించారు. స్థానిక వైసీపీ నాయకులు ధర్మాల శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక గ్రామాల పెద్దలు పాల్గొన్నారు. కలిసిన తర్వాత ఇక్కడ ఒక ధర్మాలలో కాకుండా పూర్వం ధర్మాలలో పైడితల్లి ఉండేది. ఆ కోర్టులో కలిసిన తర్వాత ఈ యొక్క అమ్మవారు ఏ ఒక్క కుటుంబానికి చెందకుండా మా గ్రామస్తులందరూ స్వర్గీయ దయాలరెడ్డి గారి ఆశీస్సులతో ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మించాలనే ఒక దృఢ సంకల్పంతో ఇక్కడ నిర్మించడం జరిగింది. దానిలో భాగంగా ఈ యొక్క ఆలయం 2వ వార్షికోత్సవం పండుగ. ఇక్కడ అమ్మవారిని ఎవరైతే దర్శించుకుంటారో వారి కుటుంబాలన్నీ ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలుగా తొలితోగేటట్టు అమ్మవారి చల్లని దీవెన ఉందని ఒక ప్రగాఢ నమ్మకం. అమ్మవారి 2వ వార్షికోత్సవానికి ఈ గ్రామస్తులందరూ కలిసి విజయనగరం ఉత్తరాంధ్ర ఫేమస్ విజయనగరం పైడితల్లి అమ్మవారి ఆలయంగా అంత ఘనంగా ఇక్కడ ఏర్పాట్లన్నీ చేసి పూజలన్నీ జరిపించడానికి ప్రయత్నం చేయవలసిందిగా గ్రామస్తులందరికీ. ఇక బులెటిన్ ముగించేందుకు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఇస్రో శాస్త్రవేత్తల ప్రయోగం ఫలించాలి, కూర్మనపాలెం ఆలయంలో ప్రత్యేక పూజలు. దళితుల హక్కుల సాధనకు కృషి, జాతీయ ఎస్సీ కమిషన్ చైర్పర్సన్ కమలమ్మ. రివైజ్డ్ బేసిక్ పై 20% హెచ్ఆర్ఏ చెల్లించాలి, జేసీఎం సంఘాల తీరుపై నాన్ జేసీఎం సంఘాల మండిపాటు. ఇంతటి వార్తలు సమాప్తం. నమస్కారం.